నమస్కారం మిత్రులారా. ఈరోజు వార్తాపత్రికల్లో మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్లయితే మీ ఓటే వెలుగులు నింపుతుంది, పాలమూరును దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం, అభివృద్ధిని కాంక్షించే వాళ్ళను సర్పంచ్లుగా ఎన్నుకోండి, మక్తల్ ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అని అయితే ఇచ్చారు. మిత్రులారా, 10 ఏళ్లలో కేసీఆర్ ఏ ప్రాజెక్టు పూర్తి చేయలేదని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల యుద్ధం అయితే గ్రామాలలో 3వ తారీఖు నుంచి గుర్తు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి దశలో ఉన్నటువంటి ఎన్నికలు అనమాట 3 దశల్లో డిసెంబర్ 2వ వారంలోనే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సరే, ఎవరైనా సరే మిత్రులారా, ఎవరైనా సరే భూమిని అమ్ముకోనో లేకపోతే బంగారాలు తాకట్టు పెట్టుకొని అప్పు చొప్పులు 5 రూపాయల వడ్డీలు 10 రూపాయల వడ్డీలు చేసి నిలబడకండి. ఆ తర్వాత బాధపడకండి. ఉన్నంతలోనే మనకు స్థాయికి మించకుండా ఉన్నంతలోనే గెలిస్తే గెలిచిరు, ఓడిపోతే ఓడిపోయారు, ఉన్నంతలోనే ఖర్చు పెట్టుకోండి. ఆ తర్వాత పెద్దగా బాధ అనిపించదు అన్నమాట. స్థాయికి మించి ఖర్చు పెట్టుకొని అటు ఇటు అయినట్లయితే పరిస్థితి నడి రోడ్డు మీద పడాల్సినటువంటి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాలని అయితే చెప్తున్న మిత్రులారు, ప్రతిరోజు చెప్తున్నటువంటి విషయమే. బృహత్ నగరం దిశగా గ్రేటర్లో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి గవర్నర్ ఆమోద ముద్ర, నోటిఫికేషన్ తరువాయి. నెల రోజులు గైర్హాజరైతే ఉద్యోగం ఉండదు. ఇక ప్రభుత్వ టీచర్లకు పక్కాగా ముఖ గుర్తింపు హాజరు, విధులకు రాని వారిపై విద్యాశాఖ నిర్ణయం అని అయితే ఇచ్చారు. మిత్రులారా, అయితే నేను గతంలో బీఫార్మ్స్ చేసేటప్పుడు ఒక కాలేజ్ నడుపుతుంటాను అనమాట. ఒక టీచర్, ఆ టీచరు ఆ స్కూల్కి ఎప్పుడు చూసినా కాలేజీలో ఉంటుండే. మరి స్కూల్కి ఎవరు పెట్టి మరి తన ద్వారా వేరే వాళ్ళు పెట్టి నడిపేవారు, అతను ఉద్యోగం ఉండేది, అది ఉండేది అనమాట. ఆ విధంగా ఉండేది. అలాంటివి కాకుండా అయితే చూసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగానికి తగినటువంటి న్యాయం చేయాలి. ఆ ఉద్యోగం చేస్తూ వేరే వాళ్ళు రికమెండేషన్ పైరవులు చేసుకొని వేరే వాళ్ళు పంపించి హాజరేపించుకొని అట్లా నడిపించుకున్నటువంటి కొంతమంది వేరే వేరే వ్యాపారాలు కూడా చేసుకుంటున్నటువంటి వారైతే సమాజంలో కొందరు ఉంటున్నారు. ఇదైతే మంచి పరిణామమే. ముఖ కవలికలు, ముఖ గుర్తింపు కూడా హాజరు కావాలని అయితే, ఎందుకంటే పారదర్శకంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక సవాళ్ళకు ఎదురొడ్డి సాధించాడు. ఎంబీబీఎస్ సీటు కోసం సుప్రీంకోర్టు న్యాయ పోరాటం 3 అడుగులు ఎత్తున్న డాక్టర్ గణేష్ బరయ్య విజయగాథ. ఎత్తు 3 అడుగులు, ఉద్యోగం, ప్రభుత్వ వైద్యాధికారి. జీవితంలో ఏదైనా సాధించాలంటే శారీరక రూపం ముఖ్యం కాదు, దృఢమైన సంకల్పం, ఆశయం చాలని నిరూపించారు గుజరాత్లోని భావ్ నగర్ జిల్లా గోరకి గ్రామానికి చెందినటువంటి గణేష్ అని అయితే. తనకైతే పట్టుదల, కష్టపడేటువంటి తత్వం, ఓపిక ఉంటే మాత్రం మనం ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయ తీరాలకైతే చేరుకుంటాం. మిత్రులారా, ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేశారు? రాజ్యసభలో ప్రస్తావించినటువంటి ఖర్గే అధికార పక్షం అభ్యంతరం. నాటకాలకు పార్లమెంట్ వేదిక కాదు, నిస్పృహ వెళ్ళగక్కడానికి సభను వాడుకుంటున్నారు, ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు, వ్యూహాన్ని మార్చుకొని లేదంటే టిప్స్ చెప్తారండి విపక్షాలపై విరుచుకున్నటువంటి ప్రధాని మోదీ. బీసీ బిల్లును కేంద్రం అడ్డుకుంది, తప్పనిసరి పరిస్థితుల్లోనే 42% రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు వెళ్ళాం ఉప ముఖ్యమంత్రి. ఇక బారాసా పాలనలో భూముల కన్వర్షన్, అప్పుడు భాజపా ఎందుకు మాట్లాడలేదు? మంత్రి శ్రీధర్ బాబు ధ్వజం. హిల్టన్ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వండి, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కలిశారు. వినతి పత్రం ఇచ్చినట్టు ఒక పిక్చర్ అయితే. ప్రజలపై 82,000 కోట్ల ఆర్థిక భారం, కమిషన్ల కోసమే విద్యుత్ ప్లాంట్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తుందన్న సీఎం మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఇక అన్నా జర తప్పుకోరాదే, పంచాయతీ పోరులో బుజ్జగింపులు, పోటీ తీవ్రతను తగ్గించుకునేందుకు అభ్యర్థుల యత్నాలు. ఇప్పుడు ఆశావాహులు ఇండిపెండెంట్గా రెబల్ చేసినటువంటి వారు సరే వాళ్ళంతా ఇంతో ప్రభావితం చేయగలుగుతారేమో, 50 ఓట్లు 60 ఓట్లు ఆ విధంగా తప్పుకొని నాకు సపోర్ట్ చేయరాదని అయితే ఆ విధంగా గ్రామ పంచాయతీలు అయితే చర్చలు నడుస్తున్నాయి, పెద్ద మనుషులు పంపడం. ఆ విధంగా ఏదైనా సరే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎవరు గెలుస్తారో లాస్ట్ మూమెంట్ వరకు చెప్పలేము అనమాట. పోల్ మేనేజ్మెంటు అనేక రకాల కోణాలు ఆధారపడి ఉంటుంది. ఆర్థికంగా మంచితనం, ఈ విధంగా అనేక సమీకరణాలు, చాలా ఇది ఉంటుంది అనమాట. చాలా కష్టపడితేనే గ్రామ పంచాయతీలో విజయం దిశగా అడుగులైతే వేయచ్చు. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే పాలమూరు ప్రాజెక్టులు 10 ఏళ్లు పడావు, మేడారం పనుల నాణ్యతలో రాజీ వద్దు, సకాలంలో పూర్తి చేయాలి, అధికారులకు సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి. రాష్ట్రానికి రిలయన్స్ వంతార నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చినటువంటి రిలయన్స్ తొలి రోజు సరోవరు చర్చకు విపక్షాల పట్టు, లోక్సభలో తీవ్ర గందరగోళం, ప్రతిపక్షాల ఆందోళన మధ్య మణిపూర్ జీఎస్టీ బిల్లుకు ఆమోదం. చల్లారినటువంటి పత్తి చిచ్చు, జిన్ని మిల్లుల్లో ప్రారంభమైనటువంటి కొనుగోలు, సీసీఐతో మంత్రి తుమ్మల చర్చలు సఫలం.
పత్తి కొనుగోలులో సీసీఐ విధించినటువంటి నిబంధనలపై ఏర్పడిన ప్రతిష్టంభలు ఎట్టకేలకు తొలగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రకటనలో తెలిపారు. విధించినటువంటి కొత్త నిబంధనల కారణంగా కొనుగోలుకు అనుమతి లభించిన జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు ప్రారంభించేందుకు సీసీఐతో జరిపినటువంటి చర్చలు ఫలించాయన్నారు. ఐఏఎస్ పోస్టుల్లో ఐపీఎస్ల నియామకాలకు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్, ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు. ఇక నేడు కాంగ్రెస్ కీలక పెట్టి పంచాయతీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి ఇక మహానగరం ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. జిహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనానికి లైన్ క్లియర్. కౌలు రైతు వీరన్నది ప్రభుత్వ హత్య, ఎక్స్గ్రేషియో చెల్లించి ఆదుకోవాలని వీరన్న సెల్ఫీ వీడియో. కాంగ్రెస్ సర్కార్ కనువిప్పు కావాలి. బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి హరీష్ రావు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే వివాహ బంధంలోకి సమంత రాజన్ కోయంబత్తూరులో ఈశా కేంద్రంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగినటువంటి వేడుక. యోగా సాంప్రదాయ విధానమైనటువంటి భూతశుద్ధి వివాహంతో ఒకటైనటువంటి జంట. ఫీచర్ సిటీలో మరో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చినటువంటి అజయ్ దేవగన్. తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో కుదరనటువంటి ఒప్పందాలు. 3,000 కోట్లతో 3 స్టార్ హోటళ్లను నిర్మించినటువంటి ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్. వంతార అభయ అరణ్యం ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధం. ఇక మంత్రులతో పని చేయించుకునేటోళ్ళను గెలిపించుకోండి, కాళ్ళలో కట్టెలు పెట్టేటోళ్ళను గెలిపిస్తే ఊరి అభివృద్ధి జరగదని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అప్పులు తీరుస్తూ అభివృద్ధి చేస్తున్నాం, 10 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, గ్రామాలలో ఆశీర్వదిస్తే ఢిల్లీ స్థాయిలో కొట్లాడతా. సర్పంచ్ పదవికి 73 లక్షలు వేలంపాటలో ఏకగ్రీవం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మంది నామినేషన్లు, చివరకు ఉపసంహరణ. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరి వైపు? సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరా. రంగంలోకి వేగులు. ఒక్కో మండలానికి 3 సీనియర్ల నియామకం. స్టేషన్ కన్పూర్, బాన్స్వాడ, భద్రాచలం, గద్వాల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని నివేదికలు. కొన్ని గ్రామాల్లో వాస్తవానికి భిన్నంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అవుతున్నాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా ఒకటవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో కూటమిలాగా ఏర్పడి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏంటంటే ఒక కూటమిలాగా, అంటే అవి పార్టీ గుర్తుల మీద ఉండవు కాబట్టి వీలైనంత వరకు గ్రామాల్లో ఆ శక్తులన్నీ ఏకమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు గెలిపించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా అన్ని పార్టీలు కూడా ఒక్కొక్కసారి ఒక తాటిపైకి వచ్చి గెలిపించుకున్నటువంటి అభ్యర్థులను చాలా సందర్భాలు అయితే ఉన్నాయి మిత్రులారా. ఏది ఏమైనా సరే అభ్యర్థులు ఎవరైనా సరే స్థాయికి మించి అయితే ఖర్చులు పెట్టుకోకండి. ఇప్పుడు ఏదో వస్తుందని లేకపోతే కమర్షియల్ మైండ్ సెట్తోనే లేదా డబ్బులు సంపాదిద్దాం అట్లాంటి వాళ్ళైతే అసలు నిలబడకండి. ఏదో సేవ చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి వారు స్థాయికి మించి ఖర్చు కొట్టుకోకుండా గెలిచిన తర్వాత పనులు చేసుకొని మంచి పేరు, వాళ్ళకి ఏంటంటే మంచి పేరు ఉంటే చాలు, ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి విధంగా అయితే అలాంటి వారు నిలబడి గ్రామానికి సేవ చేయండి, పారదర్శకంగా పాలన చేయండి. గెలిస్తే వీలైనంతవరకు ఖర్చులు తగ్గించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజబహదూర్ రెడ్డి.